హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చిన్న విషయం చెప్పడానికి మళ్ళీ మీ ముందుకి వీడియో రూపంలో వచ్చేసానండి. ప్లీజ్ అండి, మా వీడియోస్ని సపోర్ట్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చెప్పే విషయాలండి 10 మందికి యూజ్ అయ్యే విధంగా చెప్తున్నానండి. ఎవరు అయితే తప్పుగా తీసుకురాకండి. ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తే నేనేం చెప్పాలి అనుకుంటున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్లీజ్ అండి, లాస్ట్ వరకు చూడండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. నేను ఈరోజు మాట్లాడే టాపిక్ ఏంటి అంటే, మనమందరం జెంట్స్ వల్ల తప్పులు జరుగుతున్నాయని కొంతమంది, లేడీస్ వల్ల తప్పులు జరుగుతున్నాయని కొంతమంది. నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నానండి. అసలు ఎక్కడ పాడవుతుంది సిస్టమ్, ఎవరి వల్ల తప్పులు జరుగుతున్నాయి? తప్పులైతే గ్యారంటీగా జరుగుతున్నాయండి. అందరైతే కరెక్ట్గా లేరు. ఏ ఏ ఫ్యామిలీలో చూసినా ఏదో ఒకటి చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. 50% బాగుంటే 50% బాగాలేదండి. నేనైతే ఈ 50% గురించి ఆలోచించి స్పందించి నా యూట్యూబ్ ద్వారా, నా ఛానల్ ద్వారా నేనైతే కొన్ని మార్పులు తీసుకురావాలి అనుకుంటున్నాను. వినండి, లాస్ట్ వరకు చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. దీన్ని చూసి ఒక్కళ్ళు మారినా మంచిదే కదండి. నేను చెప్పే మాటలతో ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమే. నేను లెంతీగా ఏం పెట్టను, 10 minutes వీడియోనే పెడతాను. ఎందుకు అంటే బోర్ కూడా కొట్టకూడదు మీకు. ఒక్కొక్క టాపిక్ గురించి ఒక్కొక్క 10 minutes పెడతాను. ఇంకేమన్నా ఫర్దర్గా మీకు కామెంట్ల రూపంలో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. మీరు ఇలా చెప్తే బాగుండేది అని కూడా నాకు సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్. అవి కూడా తప్పకుండా ఫాలో అవుతాను. నేను ఈరోజు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, లేడీస్ కొంతమంది జెంట్స్ని మోసం చేస్తున్నారు అంటున్నారు, జెంట్స్ లేడీస్ని మోసం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఫస్ట్ స్టార్టింగ్ మోసం అనేది జరిగేది ఇద్దరి నమ్మకం వల్ల అండి. నమ్మకం లేని చోట మోసాలు జరుగుతాయి. నమ్మకం ఉండాలి, ప్రతి మనిషి మీద ప్రతి మనిషికి నమ్మకం ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఆ నమ్మకం అనేది ఉండట్లేదు. మన నమ్మకాన్ని మనమే కోల్పోతున్నాం అన్నది నా ఉద్దేశం. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న నడుస్తున్న ట్రెండ్ ప్రకారం మన నమ్మకాన్ని మనమే కోల్పోతున్నాము. నిజంగా అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, అట్లా జరుగుతున్న ప్రపంచంలో మంచి వాళ్ళకు కూడా గుర్తింపు లేకుండా పోతుందండి. నిజాయితీగా నీతిగా ఉండే వాళ్ళకు కూడా వీళ్ళు అంతే, వీళ్ళు అట్లాంటి వాళ్ళే, అట్లాంటి మాటలు వస్తున్నాయి. అందుకని అది ఉద్దేశించి నేనైతే కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి మీతో అనుకుంటున్నాను. మీకేమనిపించిందో ప్లీజ్ కామెంట్ల రూపంలో అయితే నాకు తెలియచేయండి. నా చిన్న కోరిక ఇదైతే. ప్లీజ్ అండి, నేను ఇట్లాంటి వీడియోలతోనే ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఫస్ట్ మన ఆలోచన, మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉండాలండి. ఏ విషయంలో అయినా సరే. మ్యారేజ్ కాకముందు లైఫ్ ఒకలాగా ఉండిద్ది, మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఒకలాగా ఉండిద్ది. నేను ఫస్ట్ జెంట్స్కి ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమందికే అండి, అందరికీ చెప్పాలనుకోవటం లేదు. ఇట్లా ఉంటున్న వాళ్ళకి మాత్రమే. మళ్ళీ అందరి గురించి చెప్పానని అయితే పొరపాటు పడకండి. మీరు ఫస్ట్ మీ ఇంట్లో మీ భార్య అనే ఒక వ్యక్తి ఉండిద్ది. ఆ భార్యకి గౌరవం ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు లేడీస్ చాలామంది చెడిపోతున్నారండి, నేను అది ఒప్పుకుంటున్నాను. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ పాడైపోతుంది. అది నేను ఎందుకు ఒప్పుకుంటాను, కాదనట్లేదు. ఎందుకు అట్లా జరుగుతుందని కూడా నేను ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. మంచిగా ఉండే లేడీస్ని కూడా కొంతమంది టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. జెంట్స్ వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి నమ్మి, వాళ్ళు మంచిగా ప్రేమగా నన్ను చూసుకుంటారు అని అన్నీ ఏది వద్దు. నాకు నా భర్త ఉంటే చాలు, మంచిగా ప్రేమగా నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మి వచ్చే లేడీస్కి మాత్రం ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, సమాజంలో నేను చాలా చూశాను, నాకు అనిపించింది. నేను కొంతమందిని ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్, ఏదైనా సరే పెళ్లి బంధంలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలండి. నా ప్రకారంగా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. పెద్దలు చూసినా లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే, అప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు ఉన్నంత ప్యూర్ లవ్ ఇప్పుడు ఉండట్లేదు. అది మాత్రం నేను వాస్తవంగా చెప్తాను.
ఇష్టపడి చేసుకున్నా టార్చర్ పెడుతున్నారు, పెద్దవాళ్ళు చూసి చేసినా టార్చర్ పెడుతున్నారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు అట్లా చేయడం వల్ల ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల, మీరు వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల, మీరు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి మీరు దారిలో మీరు ఉండడం వల్ల, మీరు ఫస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. బయట ఆడవాళ్ళని పొగుడుతారు, బయట ఆడవాళ్ళు బాగున్నారంటారు, బయట ఆడవాళ్ళు వంట బాగుందంటారు. అది ఫస్ట్ మీ భార్యకి ఇవ్వండి ఆ ఇంపార్టెన్స్. నా కోరిక ఇది. నా నా మనసుకు అనిపించినవి నేను చెప్తున్నాను. నేను ఈ ఫోన్లో చూసినయే, సమాజంలో చూసినయే. ఫస్ట్ మనం భార్యకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. బయట వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరించరు. ఆ కొంచెం సేపు వాళ్ళని చూస్తామేమో, బాగున్నారు అనుకుంటామేమో, కానీ ఎవ్వరు మనతో లాస్ట్ వరకు ఉండేది భార్యకు భర్త, భర్తకు భార్య. ఇది నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళ బాధ వినండి. వాళ్ళు మీకు తప్పితే ఎవరికి చెప్పుకోలేరు, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరండి కొన్ని కొన్ని విషయాలు. ఎందుకు నా భర్త తల్లిదండ్రుల దగ్గర చులకన అవ్వకూడదు అని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేరు. ఇట్లాంటి విషయాలు ఏవి కూడా మంచైనా చెడైనా ఏది తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, అత్తమామలకు చెప్పుకోలేరు, ఫ్రెండ్స్కి చెప్పుకోలేరు. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది, మీరేమో కొంచెం దూరంగా జరుగుతున్నారు. అది అడ్వాంటేజ్గా తీసుకొని దాన్ని గమనించిన కొంతమంది ఏమో అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి నీ బాధ మేము తీరుస్తాము అంటున్నారు. వాళ్ళకి ఏమైపోతుందంటే, ఇక్కడ నేను ఇంత నమ్మి వచ్చాను, నేను ఇంత తన కోసమే బతుకుతున్నాను, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, తన లోకంలో తను ఉంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, తినేమో నన్ను బాగా పట్టించుకుంటున్నాడు, నన్ను అర్థం చేసుకుంటున్నాడు అని వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుందండి ఆడవాళ్ళది. కానీ మారకూడదు అట్లా, అది తప్పు. నేను ఒప్పు అనను, ఆ విషయం మారకూడదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, నేను తర్వాత చెప్తాను ఆ విషయం. ప్లీజ్ అండి, జెంట్స్ ఫస్ట్ వాళ్ళని ఆ జోన్లోకి పోనీయకుండా చూడగలిగే బాధ్యత మీదేనండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో భర్తదే బాధ్యత పూర్తిగా. సరే, వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు, ఫోన్ చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి. నీకోసమే కదా నేను ఇంత తపన పడుతున్నాను అని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెయ్యండి. అప్పుడు వాళ్ళ ఆలోచన మారదండి, వాళ్ళ ఆలోచన ఎటూ పోదు. నీకోసమే కదా నేను ఇంత పరితపిస్తున్నాను అని వాళ్ళకి అర్థమై, ఒక అమ్మాయిగా చెప్తున్నాను నేను, భర్త అట్లా చేస్తే ఏ అమ్మాయి ఆలోచన మారదు. ప్లీజ్ అర్థం చేసుకొని జెంట్స్ కూడా ఇట్లా ఉండడానికి ట్రై చేయండి. మీ భార్యల్ని మీరు కాపాడుకోండి. వాళ్ళకి తెలియదండి, పిచ్చి మనసు, ఏది చూస్తే అది కరెక్ట్ అనుకుంటారు, ఏది వింటే అది కరెక్ట్ అనుకుంటారు. మనల్ని దగ్గరగా ఆదరిస్తే వీళ్ళే మంచోళ్ళు అని నమ్మి మోసపోతారండి. వాళ్ళు కూడా కావాలని ఎవరు చెయ్యరు. వాళ్ళకి ఇంట్లో దొరకంది బయట దొరుకుతుంది అనిపిస్తుంది. అది మీ దగ్గర తప్పుంటే మీరైతే సరిదిద్దుకోండి. ఇది నా చిన్న రిక్వెస్ట్ జెంట్స్కి. ఇకపోతే లేడీస్కి వచ్చి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు వెళ్ళి కష్టపడేది మన కోసమే, తను శ్రమించేది మన కోసమే. మనం ఏదో టైంపాస్ కోసమో ఎంటర్టైన్మెంట్ పరంగానో మీరు తప్పుదారిలోకి వెళ్తున్నారండి. అదైతే కరెక్ట్ కాదు. మీరు భర్తని కాదని వేరే పర్సన్ని నమ్మి తప్పుదారిలోకి వెళ్తారు. కానీ ఆ తప్పుదారిలోకి వెళ్ళిన తర్వాత తను ఎన్ని రోజులు మీ మీద ప్రేమ ఎన్ని రోజులు చూపిస్తాడు చెప్పండి? 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం వేసుకోండి. ఒక సంవత్సరం మీతో తన అవసరం తీరే వరకు తను మీతో ఉంటాడు. లేకపోతే మీరు రిటర్న్ డబ్బులు ఇస్తుంటే లైఫ్ లాంగ్ ఉంటాడు, భర్తను వదిలేసే అంటాడు. లేకపోతే మీరే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే ఎన్ని రోజులు? ఒక సంవత్సరం. నేను ఇట్లా చెప్తున్నానని పచ్చిగా ఇట్లా మాట్లాడుతుంది ఈ అమ్మాయి అనుకోకండి. నిజం, వాస్తవంగా సమాజంలో జరుగుతున్న విషయాల మీదే నేను నిజంగా ఇట్లాంటివే మాట్లాడాలి అనుకుంటున్నా. మీరు అది ప్రేమ అనుకుంటున్నారండి, ప్రేమ అనుకొని మోసపోతున్నారు ఆడవాళ్ళు. ప్లీజ్ దయచేసి అట్లాంటి మోసాలకి గురవ్వకండి. ఒక సంవత్సరం బాగుండిద్దండి, మంచి హెల్దీ రిలేషన్లో ఉంటారు, భర్తకు తెలిసిద్ది. కోపిస్టోడైతే నిన్ను వదిలేస్తాడు, కొంతమంది చంపేస్తారు, కొంతమంది వాళ్ళే చచ్చిపోతారు. వాడి వల్ల మీకు ఉపయోగం ఉండదు. రేపటి రోజున బెదిరిస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇంకా 4 ఉన్నారు వాళ్ళ దగ్గరకు రావాలి, లేకపోతే మన ఇద్దరు ఫోటోలు అందరికి చూపించేస్తాను, నీ మొగుడికి చెప్తాను, బెదిరిస్తారు. ఎందుకండి ఆ టార్చరు? అట్లాంటి టార్చర్ మీరు పడాల్సిన అవసరం లేదండి. మీ భర్త కరెక్ట్గా లేడా? మార్చుకోవడానికి ట్రై చేయండి.
ఇట్లా కాదు ఇట్లా చెప్పడానికి ట్రై చేయండి. ఒకసారి వినరండి, 2 సార్లు వినరు, మూడోసారి వింటారేమో. చిన్నపిల్లలకి మనం కన్న బిడ్డలకి మనం 5 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు వింటున్నారా అండి? ఓపికగా వాళ్ళని మార్చుకోవట్లేదా మనం? కన్న తీపితో వాళ్ళని కొట్టినా తిట్టినా మార్చుకుంటున్నాం కదా, వదిలేయట్లేదు కదా. అట్లా భర్తలను కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి. సరే వాళ్ళ వైపే తప్పు ఉందనుకుందాం, మార్చుకోవడానికి ట్రై చేయండి, తప్పేముంది. అట్లాంటి రొచ్చులోకి వెళ్ళకండి. ఈ రోజుల్లో అట్లాంటి రొచ్చులోకి వెళ్ళి చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి, సూసైడ్లు జరుగుతున్నాయి, చాలామంది బాధపడుతున్నారండి. అట్లాంటి తల్లిదండ్రులు బాధపడుతున్నారు, కన్న బిడ్డలు బాధపడుతున్నారు. నేను ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీకు అందరు కోపం వచ్చినా, మీరు మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కనాలి, పిల్లల్ని వన్స్ కనాలి అని డిసైడ్ అయిన తర్వాత, పిల్లల్ని కన్న తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి ఉంటేనే పిల్లల్ని కనండి. లేదు మేము లైఫ్ లాంగ్ కలిసి ఉండలేము అంటే కనకండి దయచేసి. వాళ్ళ జీవితం నాశనం చేయకండి, వాళ్ళని అనాథలను చేయకండి, వాళ్ళ జీవితం పాడు చేయకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది. మీరు ఎట్లాంటి జోన్లోకి వెళ్తున్నారో ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి, మీ మనసుతో అర్థం చేసుకోండి. భార్యాభర్తలకి ఇద్దరికి చెప్తున్నానండి నేను. ఇంట్లో భార్యను పక్కన పెట్టేసి బయట ఆడవాళ్ళు బాగున్నారు అనుకోవడం తప్పు. ఇంట్లో భర్తను పక్కన పెట్టేసి బయట మగవాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు అనుకోవడం తప్పు. అదంతా కపటం, నిజం కాదు. మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా అరుచుకున్నా భార్యాభర్తల ప్రేమే నిజమైంది చచ్చేదాకా. ఇది నా ఒపీనియన్. ప్లీజ్ సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. నా మాటలు అర్థమైన వాళ్ళు 10 మందికి షేర్ చేయండి. ఇట్లాంటి వాటికి బలవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నా చిన్న రిక్వెస్ట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.